యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు. ఏమంట? దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని అద్భుతాలు దేవుని మహిమ కొరకు జరుగుతాయి. ఇప్పుడు ఈ అద్భుతం జరగాలి, ఒక అద్భుతం జరగాలి అక్కడ అని మనము ఆశతో వస్తాం. కానీ కొన్నిసార్లు జరగవు మన జీవితంలో. మనం అనుకుంటే వాళ్ళందరికీ జరిగాయి కదా, దేవుడు వాళ్ళని స్వస్థపరిచాడు, వీళ్ళని స్వస్థపరిచాడు, దేవుడు వాళ్ళను ఆశీర్వదించాడు, వీళ్ళని నన్ను ఎందుకు ఆశీర్వదించలేదు కదా. దేవుడు వాళ్ళకి ఇచ్చాడు గర్భఫలం, దేవుడు వాళ్ళకి ఇచ్చాడు మంచి సంబంధం, కానీ నాకెందుకు ఇవ్వలేదు, నాకెందుకు రాలేదు, నేనెందుకు బాగుపడలేదు, నా జీవితం ఎందుకు కట్టబడట్లేదు. మనకు చాలాసార్లు బాధ, వేదన. కానీ చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథం కొన్నిసార్లు కొన్ని సమస్యలు, కొన్ని ఆలస్యాలు ఎందుకు అంటే అక్కడ ఒక అద్భుత కార్యము దేవుడు చేయాలని ఆశపడతా ఉన్నాడు. మరి అద్భుతం దేని నిమిత్తము అంటే అది దేవుని మహిమ నిమిత్తమే. ఎక్కడ చూస్తాం ఇది? లాజర్ చనిపోయినప్పుడు మరి ఆయన సమాధి చేస్తారు. సమాధి చేసి మరి అందరూ ఇంక అనుకున్నారు ఆ శవము కూలిపోయింది, పాడైపోతూ ఉంటుంది. మరి ఈయన అంటాడు, లాజరు బయటికి రా అంటాడు. మరి నిజంగా ఆయన బయటికి వచ్చాడు. మరి అద్భుతం ఎందుకు జరిగిందంట? దేవుని మహిమ నిమిత్తం. మరి అక్కడ నుండి యేసుక్రీస్తు పేరు ఏమైపోయిందంటే చాలా దూరం స్ప్రెడ్ అయిపోయిందండి. చాలా బలమైనటువంటి మరి అద్భుత కార్యం అది. ఒక వ్యక్తి చనిపోయి మరి 4వ రోజు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మరి కంపు కొట్టే ఆ లాజర్ శవము ఎలా బ్రతికి ఇంత కూడా కుళ్ళు లేకుండా ప్రాణముతో తిరిగి వచ్చాడు. ఇది దేవుని మహిమ నిమిత్తం జరిగింది. ఈ అద్భుతం ఎందుకు అంటే దేవుని మహిమ నిమిత్తము జరిగింది. దాని ద్వారా సువార్త జరగాలి, దాని ద్వారా పరిచర్య విస్తరించాలి, ఆ సాక్ష్యము అక్కడ నుండి అనేక ప్రాంతాలకు వెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఎంత గొప్ప అద్భుత కార్యం జరిగినా మనం దాచిపెట్టుకుంటాం. అందుకనే మన జీవితంలో ఇంకా ముందుకు మనం వెళ్ళలేమండి, ఒక దగ్గర ఆగిపోతాం మనం. కానీ దేవుడు కొంతమందిని ఎన్నుకుంటాడంట, వారి జీవితంలో అద్భుతము మరి జరుగుతుంది. అద్భుతాలు దేవుని మహిమకై జరుగుతాయని లేఖనం సెలవిస్తా ఉన్నది. హల్లెలూయా. మార్కు సువార్త 16:20 ఒకసారి మనం చదువుకుందాం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి, ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. చూడండి, ఇక్కడ ఏం జరిగింది? అద్భుతములు దేవుని వాక్యాన్ని స్థిరపరిచింది. అద్భుత కార్యములు జరిగిన చోటెల్లా ప్రజలు దేవుని వాక్యాన్ని విశ్వసించడం మొదలుపెట్టారు. యేసుక్రీస్తు గురించి బోధించినప్పుడు, ఆయన చేసిన కార్యాలను చూసినప్పుడు, మరి అద్భుత కార్యములు, సూచక క్రియలు ఏం చేశాయంటే వాక్యాన్ని స్థిరపరిచారు. అద్భుతాలను బట్టే క్రీస్తును వారు నమ్మారు. ఆ అద్భుత కార్యములను బట్టే ఈరోజు కూడా మరి పరిచర్య అనేది విస్తరిస్తుంది. ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, విశ్వాసం నీ జీవితం నీ మారుస్తుంది. హల్లెలూయా. నీ విశ్వాసము ఎలాంటి కొండనైనా అది ఏం చేయగలుగుతుందండి? కొండను చూసి నువ్వు ఆజ్ఞాపించాలంట, ఏమని? నువ్వు ఇక్కడ నుంచి ఎత్తబడి వెళ్ళి సముద్రంలో పడమంటే అది నీకు లోపడుతుంది అని ఒక మాట కదా. అది నీకు లోపడాలంటే నీకేం కావాలి? విశ్వాసం కావాలి. నువ్వు కొండ దగ్గరికి వెళ్ళి నువ్వు పలికేమనుకోండి, అది జరుగుతుందా? ఎప్పుడైనా ప్రయత్నం చేశామా? కనీసం ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఏదైనా వస్తువుని మీరు ఆజ్ఞాపించండి, వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకు? మన విశ్వాసం వేరే. కానీ ఈరోజు దేవుని వాక్యం ద్వారా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను,
నీవు గనక దేవుణ్ణి ఘనపరచాలనుకుంటే, దేవుడు చేసిన కార్యములను బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన నీకోసం ఏదైనా చేయగలుగుతాడు. నీవు కొండను చూసి ఆజ్ఞాపించినా, కమ్మలి చెట్టును చూసి నువ్వు ఆజ్ఞాపించినా, నీ రోగమును చూసి ఆజ్ఞాపించినా, దయ్యమును చూసి ఆజ్ఞాపించినా, నీ సమస్యను చూసి నువ్వు గద్దించినా అది నీకు లోబడుతుందని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చూడండి 16వ అధ్యాయంలో మార్కు సువార్త 16:14 నుండి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. అంటే ఇక్కడ శిష్యులను గద్దించాడు. ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేచాడు అని వార్త వారికి తెలిసిన తర్వాత వారు విశ్వసించలేదు. అందుకని వారు భోజనం చేయుచుండగా వారికి ప్రత్యక్షమై మరి తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించను. మరియు తర్వాత 15 సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక కనబడును. ఏవనగా నా నామమున దయ్యమును వెలగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు వారితో చెప్పాను అని వారితో చెప్పాను. హల్లెలూయా. వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఎంత గొప్ప మరి వాగ్దానము, ఎంత గొప్ప మరి మాట ఇక్కడ శిష్యులకు ఇచ్చాడు ఆయన. వారు నమ్మనందున, ఆయన తిరిగి లేచాడు అని చెప్పిన వారి మాటలు నమ్మనందున ఆయన బాధపడ్డాడు. మరి వారి దగ్గరికి వచ్చి వారి నమ్మనందున వారి హృదయ కాఠిన్యమును బట్టి వారిని గద్దించాడు. అయినప్పటికీ వారికి బాధ్యతను అప్పగించాడు. ఏమని బాధ్యత ఇచ్చాడమ్మా? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏమని? నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును కదా. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున ఏం వెలగొడతారంటే వారు దయ్యములు వెలగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది త్రాగినను అది వారికి హాని చెయ్యదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పను. హల్లెలూయా. నిజంగా ఇంత గొప్ప దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనము ఎందుకు ఈరోజు నిరాశతో ఉండాలి కదా? దిగులు పడుతూ, బాధపడుతూ, ఈ సమస్యని నేను జయించలేను, ఈ రోగాన్ని నేను జయించలేను అని మనం బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు ఉన్నాడు, నీకు భయపడొద్దు. దేవుడు నీకు సహాయం చేస్తాడు, తప్పకుండా నువ్వు భయపడొద్దు. నువ్వు ధైర్యం తెచ్చుకో. దేవుడు నీ పక్షమున ఉన్నాడు. దేవుడు నీ జీవితాన్ని నూతనపరిచే దేవుడు. దేవుడు నీ స్థితిని, నీ గతిని మార్చే దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈరోజు కూడా నీ జీవితాన్ని ఆయన బాగు చేయగలడు. నీ విశ్వాసం గొప్పదిగా ఉండాలి. నీ విశ్వాసమును బట్టి దేవుని కనికరమును పొందుతావు. నీ విశ్వాసమును బట్టి దేవుని కృపను పొందుకుంటావు. ఆ కృప వలన నీవు స్వస్థతను చూస్తావు, విడుదలను చూస్తావు, ఆశీర్వాదమును చూస్తావు, ఘనతను చూస్తావు. ఆ కృప ద్వారా దేవుని రాజ్యమును చూస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.